గడిచిన 10 సంవత్సరాల కాలంలో టీడీపీ ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం చూసాం కదా, ఎలా ఉందంటారు అభివృద్ధి? అభివృద్ధి అంటే ఎన్ని ఉన్నాయి? రోడ్లు వేసేదాన్ని కానీ బిల్లు ముందేసి కట్టే బిల్డింగ్ అభివృద్ధి అంటే ఇప్పుడు చదువు చదువుతా ఉంది. ప్రతి ఆడాయమ్మ పోయి పిల్లలు తీసుకుపోయి అమ్మఒడి పడుతా ఉంది కాబట్టి చదివిస్తా ఉంది. ఇంతకుముందు లేదు. ఫ్రీజ్ ఉంది. ఇప్పుడు ఏమన్నా పని కావాలంటే ఇంత ముందు రేషన్ కార్డు కావాలంటే, పెన్షన్ కావాలంటే, ఏమన్నా కావాలంటే మున్సిపాలిటీ సంవత్సరాల కొద్ది తిరిగి అయినా కూడా అవుతా లేదు. ఇప్పుడు ఇంట్లో ఉండే ఆదాయం పోతే మా పెళ్ళామో ఎవరో ఉండే పోయి తీసుకొచ్చేస్తుంది, అయిపోతుంది పని. పోలీ వారం రోజులు పెన్షన్కి ఇంతకుముందు ఏమన్నా అంటే రాత్రి అంతా పనుకుంటామని బుక్కులు పెట్టి సీరియల్ పెన్షన్ కావాలంటే 1000 రూపాయలు కావాలంటే, ఇప్పుడు అట్లా పెన్షన్కి బాగుపడే పని ఏం లేదు. బుక్కులు సీరియల్లో పెట్టి పనుకుంటామండి. వాళ్ళు వస్తా ఉంటే ఉద్యోగం ఏమంటారంటే అయ్యో దుడ్డు అయిపోయా, మళ్ళీ 3 రోజుల మళ్ళీ తిరిగి కనీసం అంటే 500 కూలి పని చేసేవాడు దినము తిరిగి చచ్చిపోతే అయిపోయా, దుడ్డు లేవు. నెక్స్ట్ మంత్ అది ఇది కూడా కల్పిస్తామంటా అంటారు. ఇంకా ఇంట్లో మన పని మనం చేసుకోవచ్చు. చాలా మంది ఇంట్లో ఆడలపై పని చేసుకొస్తారు, ఏం బాగా తీసుకొస్తారు. ఈ ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాలు ఏమేమి లబ్ధి మెయిన్ ఇంపార్టెంట్ ముసలికి తండ్రి కొడుకులు కూడేస్తాను. చాలా మంది 99% లేదు. ఇంట్లో పనుకుంటే కూడా ముసలి కూడా వస్తా ఉంది. ఇది బెస్ట్. విద్య ఒకటి, ఆరోగ్యం ఒకటి. ఈ 3 పాయింట్లు అభివృద్ధి కదా. రోడ్లు వేస్తే అభివృద్ధి అయిపోతుందా? రోడ్ల మీద రోడ్డు ఏం చేస్తాడు? 10 కోట్లు కంట్రాక్ట్ చేస్తాడు, 6 కోట్లు కొట్టేస్తాడు. అది అభివృద్ధి కంటి కనపడుతుంది కదా. ఇది ఇవన్నీ అభివృద్ధి కదా. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీలో ఉంది ఇప్పుడు అంతా. ఈ హాస్పిటల్ కూడా ఇప్పుడు బాగా మళ్ళీ ఫెసిలిటీ చేసినారు కాబట్టి హాస్పిటల్ కూడా బాగా చూస్తూ ఉన్నారు. 99 లేదు, బాగా చూస్తాం. ఇంతకుముందు 12 గంటలకు వెళ్ళిపోతా ఉంటారు, 10 గంటలకు వెళ్ళిపోయేది. డాక్టర్ లేదు, అది లేదు అంటే ఇవి 2 గంటల వరకు ఉంటారు. ఇప్పుడు మేము క్వశ్చన్ వేసాం, ఎక్కడ పోయి డాక్టర్ అంటే భయపడతారు ఈ ప్రభుత్వంలో. ముందు అట్లేం లే, వాళ్ళ టేబుల్ మీద డాక్టర్ రాలే, అది రాలే, ఇవి రాలే అని కొన్ని ఉన్నాయి సార్. అన్ని బాగుంటాయి సార్. లేదంటే ప్రభుత్వం నుంచి అందిన మైనారిటీలో సాయం ఎట్లా అందిందంటారు? అది బెస్ట్. అందుకే బెస్ట్ అంటే ఒక ఆదాయానికి కొంపు పెడితే ఓపెన్ మాట్లాడతా. ఒక ఆయామకి కొంపు పెడితే కూడా వడ్డీ లేదు, వడ్డీ 3 రూపాయల వడ్డీ కూడా దొరుకుతా లేదు అప్పు. ఇప్పుడు ఏం కొంపు లేకనాయమ్మా, ఏమి లేకపోయాయమ కూడా 3 లక్షలు 2 లక్షలు ఆ డబ్బు తీసుకొని పెళ్లి చేస్తా ఉంది. ఒక మగోడు ఇష్టపడి మెయిన్ ఇంపార్టెంట్ ఆ డబ్బుతో పెన్నిండ్లు, ఆ ఇండ్లు కుదబెట్టుకోలేకి, ఇండ్లు కట్టుకోలేకి ఇవన్నీ చేసుకుంటా ఉన్నారు. నెక్స్ట్ అయితే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? నెక్స్ట్ వచ్చేది ఇదే, చెప్పేది ఏం లేదు. యాదో ఇప్పుడు టీవీ అన్ని చెప్పేసినాయి, అన్ని టీవీలు చెప్పేసినాయి. పైన మోదీ వస్తాడు, ఈడు వస్తాడు. ఇవేం లే. ఎన్ని సీట్లు వస్తారంట? ఏ భయపడేం ఏం లేదు. నా ఐడియాకి ఒక ఐడియాగా చెప్తాను. మన చాణక్య టీవీ చెప్పింది కదా, 103 లాస్ట్ చెప్పింది. వేరే టీవీలు చెప్పినా కదా 153 వరకు చెప్పినా, 150 వరకు ఆ మధ్యలో వస్తాయి. మరి ఇప్పుడు ఇక్కడ హిందూపురం నియోజకవర్గంలో ఈ నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు బాలకృష్ణ ఇంటికి. ఇక 6 నెలలకు వచ్చి పోతారు. ఏమి ప్రతిభాలు ఉన్నా పెరుగుతారు. ఎవరన్నా కాదు చెప్పేది, ప్రతిభాలు శాతం తింటారో ఎవరన్నా ఉంటే అత్తగారికి వచ్చినా పోతారు. ఆ ఫ్రెండ్కి ఏం చేయాలి? ఏమంటే ఆయన చేస్తాం లేదు. ఎన్టీ రామారావు అభిమానం ఉంది కాబట్టి వేరే ఏమి లేదు, వేరే ఏమి లేదు. ఎన్టీ రామారావు అభిమానం ఆ గాలి ఎట్లుంది. కొంతమంది పార్టీలు ఉంటారు, మాకు పార్టీ ఇదే కావాలా, మాకు 1 లక్ష రూపాయలు పోతే పోని. సంక్షేమంగా సూపర్. ఏ పని కూడా మేము ఇండియా కష్టపడి పని చెప్పలేదు, అయిపోయింది. Please subscribe .news.